అష్టలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మమ సర్వదా. రెడీ టేక్. రెడీ నరేష్? రెడీ సార్. లక్ష్మీ కృపా ప్రొడక్షన్స్. హై హై నాయక 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 స్టార్ట్ సౌండ్. 1395 టేక్ 2. యాక్షన్. నిన్ను చంపేయడానికి కత్తిపీట పీక్ వస్తానికి. సరే సార్, వన్ మోర్ సార్. టేక్. నిన్ను చంపేయడానికి కత్తిపీట అయితే పీక్ వస్తాను, రోగలైతే పచ్చడి చేస్తాను. అసలు 16 నా వయసల్లే నా కళలల్లే హల్లులు 32 నా కొలతల్లే లోని తహతహలల్లే 46/3 టేక్ 3. యాక్షన్. చూస్తానుగా 6 నెలలే టైము, ఈ లోపల మీరు నా కొడుకుంటా. సారీ సార్. టేక్ 4. చూస్తానుగా 6 నెలలే టైము, ఈ లోపల మీరు నా కొడుకుంటా. సారీ సార్, ఏడు మొఖం చెప్తున్నా, నవ్వు వచ్చేస్తున్నాయి. రెడీ. చూస్తానుగా 6 నెలలే టైము, ఈ లోపల మీరు నా కొడుకుని దారిలో పెట్టకపోయారో మీ సేపులు చెదిరిపోతాయి, మీకు రైస్ మిల్లే గతి. ఇది సరిగమలెరుగనే రాగం, ఇది భాషే లేని భావము, ప్రేమగానము. ఇది ఇది అని తెలియని భావము, ఇది పలికే భాషే మౌనము. ఎవరే గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి, ఆడాలి గెలవాలి, చదవాలి ఎదగాలి, మనసును విరబూసి మధువులు చిందాలి. గురువంటే గుండ్రాయి కాదు, బుడుగంటే బుడి చెంబు కాదు. పురాణాలు వేదాలు రామాయణ భారతాలు, పురాణాలు వేదాలు రామాయణ భారతాలు, కథలెన్ని వర్ణించినా హితమెంత బోధించినా. సైలెన్స్. టేకింగ్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. రెడీ టేక్. ఆ ముక్కోటి దేవతలు కరుణించారు. మీ అంతటి వారు నా మనవడికి పిల్లనిస్తానంటూ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. మా వాడు రామకృష్ణ రాజమండ్రిలో స్కూల్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. చక్కగా అరటి పండు ఒలిచి తినిపించినట్టుగా పాఠాలు చెబుతాడని ఎంతో పేరు మా వాడికి. 9 అయ్యేసరికి టెన్షన్ గా స్కూల్లో ఉంటాడు. అన్నట్టు టైం ఎంత అయింది బాబు ఇప్పుడు? 10 అయిందమ్మా. అయితే ఇంకే ఈ పాటికి చక్కగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఉండుంటాడు మా పిచ్చి కుక్క. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా బాబు ధర్మం, బతకలేకపోతున్న బడి పంతుల్లో ధర్మం చేసి పుణ్యం సంపాదించాడు బాబు. ఉద్యోగాలు ఓడిపోయిన తెలుగు పండితులు కనికరించండమ్మా. మాకు దానం చేస్తే మీ పిల్లలు చదువులు బాగా వస్తాయి బాబు. అమ్మా మాస్టర్ పని చేస్తూ 2 చేతులు సంపాదిస్తున్నాడు మా వాడు. ధర్మం బాబు. నా మనవడని చెప్పుకోవడం కాదు గాని బాబు, మా రామకృష్ణ ఎంత అందగాడో. వీధిని పెడుతుంటే చాలు అందరి కళ్ళు వాడి మీదే. బాబు అయ్యా
ఏమిటి మాస్టర్ అందరూ అలా చూస్తున్నారు? మేము ఎంత గొంతు చించుకుని నడిచినా మా గుడ్డలో పావలైనా పడలేదు. మీ ముందు 3 రూపాయల చిల్లర పడింది. ఆ తేడా ఎక్కడుందో తెలుసుకుందామని. కొంచెం హృదయ విదారకంగా జాలిగా అర్థించండి. దయగల వ్యక్తులు చేయదలచకపోరు. అయ్యా ధర్మం, అమ్మా తల్లి తండ్రి లేని మా వాడిని చిన్నతనం నుంచి అన్నీ నేనే పెంచాను. ఎండక నెరక్కుండా వెన్న ముద్దలు తిని పెరిగాడు మావాడు. ఇదిగో బాబు, కొద్దిగా నూనె చుక్క అయినా వేయనైనా. నెయ్యి ఎక్స్ట్రా అవుతుంది, వేయమంటారా? ఎక్స్ట్రానా? వద్దులే, అది నెయ్యి ఒంటికి అంత మంచిది కాదు. ఇదిగో బాబు, కొంచెం పెద్ద పెద్ద గిన్నెలతో సాంబార్ పట్రా. మాస్టారు, ఆకలిస్తుంది, ఇంకో ఇడ్లీ తింటాను. అందరు సంపాదన పోగు చేస్తే తల ఒక ఇడ్లీ వచ్చింది మాస్టారు. ఇంకో ఇడ్లీ కూడా మన దగ్గర డబ్బులు లేవు. ఇంతకీ మీ మనవడు ఏ మాస్టర్ అండి బామ్మగారు? తెలుగు మేస్టర్ అండి. ఓహో, తెలుగు మాస్టారా? ఆ. సర్లేండి, మేము వెళ్దాం. అదేమిటయ్యా, తెలుగు మేస్టర్ అంటే అంత చులకనగా ఉందా మీ దృష్టిలో? ఏ లెక్క మాస్టరో ఇంగ్లీష్ మాస్టరో అయితే ప్రైవేట్లు చెప్పి 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. తెలుగు మాస్టర్ కి జీతం డబ్బులు తప్ప పై రాబడే ఉంటుందండి. మా పిల్లకి వేరే సంబంధం చూసుకుంటాం. తెలుగు మేస్టర్ అంటే మీకు అంత చిన్న చూపట్రా? మీ మోహాల మండ పండ్రా పండే. మీ బోర్డు సంబంధం కోసం మేము వెంపర్లాడడం లేదు. 4 రోజుల్లోగా మీ తాతవాడి సంబంధం ఇచ్చిన మనవాడు ఘనంగా పెళ్లి చేస్తాను. పండ్రా పింజారి వెదవల్లారా. త్వరగా పోనేవయ్యా, ఓ మూల ఆకలి దంచేస్తుంది. నీకే చెప్పేది, త్వరగా పోనీ. సెన్స్లెస్ ఫెలోస్. ఐఎమ్ నాట్ ఏ సెన్స్లెస్ ఫెలో. ది రోడ్స్ ఆర్ సో బ్యాడ్ దట్ నోబడీ కెన్ రైడ్ ఫాస్టర్. आपको अंग्रेजी भी मालूम है क्या? हाँ जी, हमें 8 भाषाएं अच्छी तरह मालूम है. ये सर्वा भाषा भवता कथितः. आभायात् पठामि. वर्षत्रयं संस्कृत अध्यापकः अभवम्. మీరు సంస్కృత మాస్టర్ గా పనిచేశారు? అవును బాబు, గవర్నమెంట్ దయ వల్ల ఉద్యోగం ఊడిపోయింది. మరి మాస్టర్ కి వెలగబెట్టి ఇప్పుడు ఇలా రిక్షా లాగడం? ఏం చేయమంటారండి, ఇంకో చోట ఎక్కడైనా మాస్టర్ ఉద్యోగమే చేయాలని 1 ఏడాది కాళ్ళకు బలపాలు పట్టుకు తిరిగాను. ఉద్యోగం దొరకలే. దాంతో ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది. అప్పుడు బాగా ఆలోచించి ఈ రిక్షా అద్దెకి తీస్తున్నాను. ఇప్పుడు నేను మా ఆవిడ పిల్లలు హాయిగా బతికేస్తున్నాం. నేనే కాదండోయ్, నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. అందరూ తెలుగు ఉపాధ్యాయులే. అందరికీ ఉద్యోగాలు ఊడిపోయేసరికి వేరు వేరు వృత్తుల్లో చేరారు. మా పెద్దనే లాండ్రీ పెట్టుకుని సుఖంగా ఉన్నాడు. మా 2వ అన్నయ్య హోటల్లో సర్వర్గా పనిచేస్తూ దర్జాగా బతికేస్తున్నాడు. 3వ అన్నయ్య పాలపొడి పట్టాలు, బేబీ అజీర్ణ మాత్రలు, తెలుగు క్యాలెండర్ అవి అమ్ముకుంటూ హాయిగా ఉన్నాడు. చాలా మంచి విషయాలు చెప్పారు మాస్టర్. అసలు మనం చదివిన చదువులకి తగిన ఉద్యోగాలు దొరకాలంటే ఈ దేశంలో కుదరదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకోవాలి. కడుపు నింపే పని ఏదోటి చేసేయడం మొదలెట్టాలి. మహానుభావ, ఇప్పుడు తమరు నా కంటికి ఎలా కనిపిస్తున్నారో తెలుసా? అర్జున, పాండవ మధ్యమ తాళ కిలకీల జాలయంబు బాల జీల గీల గిల దీల లస్సి తాళ దుల జీల బాల దిన దీన కాన కోన బీన బాల జీల దిల్ల నీలవే అదీరుగాక పాదాభివందనములకు దాసుశాసముల తిలవేలవములు నమస్కారముల తీల గీల జీరంబులు వస్తున్న మన చేతుల్లో ఏముంది నాయన? ఇన్నాళ్ళు మాస్టర్ ఉద్యోగమే చేసి తీరాలని విశ్వ ప్రయత్నం చేసి విసిగిపోయాడు. ఇప్పుడు మీ ఉపదేశంతో నాలో జ్ఞానోదయం కలిగింది బావా. ఇక నుంచి ఏదైనా చేస్తాను, ఏ పనైనా చేస్తాను. బావా పార్థసారథి, తేలవేలం భూమిని నీలోని మార్పు బబేర్మబాత తాళాంకృతానః.